ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. కోర్టు అనుమతితోనే జిల్లా జైలులో కేసిరెడ్డిని ప్రశ్నించనున్నారు. ఉదయం 9 గంటలకు జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు విజయవాడ సిపిని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో పీఎంఎల్ఏ యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది ఈడీ. జిల్లా జైలుకు సంబంధించి జైల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిని ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించబోతున్నారు. అదేవిధంగా మనీ లాండరింగ్ పై కూడా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈడీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా కోర్టు ఆవరణలోకి చేరుకున్నారు. కోర్టు ఇచ్చినటువంటి అనుమతితో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తుంది ఈడీ. ఇందులో భాగంగానే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో పీఎంఎల్ఏకి సంబంధించినటువంటి యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈడీ నిన్న విజయవాడలో ఈ పోలీస్ కమిషనర్ కలిసి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ రోజు ప్రశ్నించిన తర్వాత వచ్చేటువంటి సమాధానం ఎలా ఉండబోతుంది, ఆ సమాధానానికి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, రాబోయేటువంటి రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఏ వైపుకు దారితీస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు, తాను పూర్తిగా ఐటీ సలహాదారుగా మాత్రమే ఉన్నాను, అయితే లిక్కర్ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేకుండా, లిక్కర్ లావాదేవీలకు ఎటువంటి సంబంధం లేకుండా కూడా తనను బలవంతంగా రాజకీయ కుట్రలు ఇరికించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈడీ ప్రశ్నలతో ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గీత, థ్యాంక్ యూ హరీష్.